కావ్య గారు, మీరు ఏ ప్రాబ్లంతో వచ్చారు? నేను యాక్చువల్లీ మైగ్రేన్ ఇష్యూ వల్ల వచ్చాను. సో అది ఆల్మోస్ట్ నాకు లైక్ 3 months అవుతుంది ఇప్పటికి ఆ ఇష్యూ స్టార్ట్ అయ్యి బేసిక్గా. సో వచ్చిన తర్వాత నాకు 1 month అయిపోయింది. 4 sessions కంప్లీట్ అయ్యాయి. ఇది 5th session. హెడేక్ చాలా వరకు లైక్ రిలీఫ్ ఉంది. ఇప్పుడు అంత సివియర్ హెడేక్ కానీ లేదా. మీరు ఎక్కడ ఉంటారు కావ్య? ఎక్కడ నుంచి వచ్చి? మీరు యూఎస్లో ఉంటా యాక్చువల్లీ. ఎవరితో వచ్చిన? ఎవరి రిఫరల్ నుంచి అంటున్నాను. యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ చెప్పారు లైక్ ఇక్కడ వస్తే కొంచెం ట్రీట్మెంట్ అనేది న్యాచురల్ వేలో అవుతుంది, కొంచెం న్యాచురోపతి ఆ ట్రీట్మెంట్ ఉంటుంది, మెడిసిన్స్ లేకుండా న్యాచురల్ వేలో క్యూర్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి అన్నారు. మీరు వచ్చే ముందు మా దగ్గరికి వచ్చే ముందు ఏమేమి ప్రాబ్లమ్స్ సఫర్ అయినా ఇక్కడికి వచ్చేటప్పుడు? నాకు అలర్జీ వల్ల ఆస్తమా ఇష్యూ లాగా ఉంది అని డాక్టర్స్ చెప్పారు యూఎస్లో. సో అది సివియర్ ఆస్తమా అనుకుని యాక్చువల్లీ ఇండియా ట్రావెల్ ఇక్కడ వచ్చాము. అంటే మీరు ఈ ప్రాబ్లం కోసమే ఇండియాకి వచ్చారు? ఎస్పెషల్లీ ఆస్తమా ఇష్యూ వల్లే వచ్చాను ఇక్కడికి. ట్రావెల్ చేయడం కూడా అదే మెయిన్ రీజన్ నాకు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హాస్పిటల్స్ తిరిగాము, పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని తిరిగాము. యశోద వెళ్ళాము. ప్రీవియస్ ఇంకా 2-3 తెలిసిన డాక్టర్స్ అంటే వాళ్ళని కన్సల్ట్ చేసాము. ఎంతమందిని కన్సల్ట్ చేసినా ఇది ఆస్తమా, ఇంకా దీనికి ఇలానే మెడిసిన్స్ లైఫ్ లాంగ్ కంటిన్యూగా మీరు వాడాల్సింది, క్యూర్ లేదు ఆస్తమాకి అని చెప్పారు. సో మేము కూడా అది ఆస్తమాని అనుకొని వేరే వేరే హై డోస్ మెడిసిన్స్ కూడా యూజ్ చేసాము. చాలా ఇంకా వేరే వేరే సైడ్ ఎఫెక్ట్స్ రావడం స్టార్ట్ అయింది. లైక్ మైగ్రేన్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా వేరే ఇష్యూస్ కూడా వచ్చాయి లైక్ యాంగ్జైటీ కానీ నిద్ర బంద్ అయిపోయింది మొత్తం. ఇక్కడ వచ్చే ముందు అయితే దీనికి మన ట్రీట్మెంట్ బిఫోర్ అయితే కంప్లీట్ నిద్రనే లేదు. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నౌ ప్రెసెంట్ ఎట్లా నిద్రపోతున్నారు, మీకు హెడేక్ ఎట్లా ఉంది, మీరు ముందు పడే సఫరింగ్ కన్నా ఇప్పుడు నౌ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ముందు అయితే హెడేక్ వస్తే ఒక్క మెడిసిన్ వేసుకుంటేనే తగ్గేది నాకు. తను బిఫోర్ టాబ్లెట్ లేని నిద్రపోయేది కాదు అస్సలు లేదు. ఇప్పుడు ఇక్కడ మన 1 month ట్రీట్మెంట్ లో ఇప్పటి వరకు మీరు టాబ్లెట్ వేసారా? లేదు, వేసుకోలేదు. 1 టాబ్లెట్ కూడా లేకుండా ఇప్పుడు మన దగ్గర ఎటువంటి మెడిసిన్స్ లేకుండానే ట్రీట్మెంట్. అవునండి. నిద్ర కూడా పర్ఫెక్ట్. ఓకే. నో ప్రెసెంట్ నీ యొక్క ఫీల్ ఎలా ఉంది ఇక్కడ అనుష్ నేచర్ క్యూర్ వచ్చిన తర్వాత? ఇప్పుడు చాలా రిలీఫ్ ఉంది యాక్చువల్లీ. ఇంతకు ముందు అయితే మైగ్రేన్ హెడేక్ ఎవ్రీడే వచ్చేది, లైక్ లిటరలీ ఏడ్చేదాన్ని, ఇంకా పెయిన్ తట్టుకోలేక. డాక్టర్స్ కూడా మెడిసిన్స్ వేసుకోవడం మ్యాండేటరీ, లేకపోతే తగ్గదని చెప్పేశారు నాకు. సో ఇప్పుడైతే ఇంకా నాకు న్యాచురల్ వేలో ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి 100లో ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు నీకు? ఆల్మోస్ట్ 70 to 75% క్యూర్ అయిపోయింది. 70 to 75%. మీకు ఇచ్చినట్టు 3 monthsలో 1 monthలో 75% క్యూర్. మీరు అనుష్ గురించి ఏం ఫీడ్బ్యాక్ చెప్పగలుగుతారు? చాలా వాటికి వితౌట్ మెడిసిన్స్ ఇది ఒక సింపుల్ వే, అంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా హెల్దీ వేలో ఇది ఒక ట్రీట్మెంట్ కాబట్టి ఇప్పుడు మీరు పెట్టే ఖర్చులో ఒక 10% కూడా కాకుండా మా దగ్గర. తను బయట పెట్టిన ఖర్చులో ఇప్పుడు తను ఒకవేళ ఒక 2 lakhs పెట్టినా అందులో మనది ఒక 10% కూడా కాదు. అంత ఈజీగా మనకు ట్రీట్మెంట్ వితౌట్ మెడిసిన్ న్యాచురోపతిలో మీకు చాలా ఈజీగా తక్కువ అమౌంట్లో మీకు అయిపోయింది. నో రిలీఫ్. థ్యాంక్ యూ మా.